కంఫర్ట్స్ అడిక్ట్ అయి ఉన్నామా? కొంతమంది డబ్బు సంపాదన, అది ఒక వ్యామోహం. డబ్బు 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 అనేది మనిషి జీవిత విధానానికి ఒక చలామణి ద్రవ్యంగా మనిషి సృష్టించుకున్నాడు దాన్ని. అవునా కాదా? మనిషి కాకుండా ఇంకే జీవికైనా డబ్బు అవసరమా? మనం జీవన విధానం సుఖవంతం కావడం కోసం గతంలో వస్తువులు మనకి మార్పిడి పద్ధతి ఉండేది. ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువు తీసుకెళ్ళడం. దానివల్ల ఏమవుతుందంటే వస్తువులు వృధా అయిపోవడము, టైం వేస్ట్ అయిపోవడము, మనిషికి మనిషికి ఏ వస్తువు ఎవరి దగ్గర ఏముందో కమ్యూనికేషన్ గ్యాప్ రావడం లేకుండా ఉండడానికి ఒక కరెన్సీ అనేది ఒకటి మనం తయారు చేసుకొని దీనికి అన్నీ తీసుకోవచ్చు అని పెట్టుకొని మనం దాన్ని అలా చేసుకున్నాం. కానీ చివరికి ఏమైంది? ఇప్పుడు డబ్బు ఆకలైన వాడికి ఒక ₹1,00,00,000 ఇచ్చి వాడికి కావాల్సిన అన్నం పెట్టకుండా ఆ డబ్బు తినమంటే తింటాడా? ప్రాణం రమ్మంటే వస్తుందా? ఇప్పుడు ఆరోగ్యం అనారోగ్యంగా ఉంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది. మొన్న కోర్టులో ఉన్న కూడా ఆక్సిజన్ కొనుక్కోలేకపోయాడు కదా. అవునా కాదా? మనకి ప్రకృతి సహజంగా చాలా వచ్చాయి మనకి. ఇప్పుడు మనం తీసుకునేవి ఏవి కూడా మనం మనీతో కొనేవి కాదు. గాలి, సూర్యరశ్మి, పంచభూతాల నుంచి వచ్చేవి ఏవైనా మనం మనీతో వాల్యూ చేయగలమా? చేయగలుగుతామా? లేదు. అసలు ఈ శరీరాన్ని నడిపించే ఈ సోలు, దాన్ని మనం ఎంత ఎనర్జీగా చేసుకుంటే మనం అంత బాగుంటామన్న విషయం మర్చిపోయాం. ఎక్కువ శారీరకంగా శరీరానికే ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం. ఈరోజు చూడండి, అందానికి ఆర్భాటానికి ఇచ్చేంత ప్రాధాన్యత సరియైన జీవన విధానానికి ఇవ్వట్లేదు. అంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మంచి జీవన విధానం గడపాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈవెన్ మనం ధ్యానం చేస్తున్న వాళ్ళు చాలా మంది, నేను కూడా దానిలోనే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తెలిసింది, ఓకే ఇక్కడ ఈ విధంగా ఉండకూడదు. కాకపోతే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి బయటకు వెళ్ళడానికి మినిమం నీడ్స్ పెట్టుకోవాలి. కాస్మోటిక్ కల్చర్ అయిపోయింది. అంటే పాశ్చాత్య నాగరికతని మనము అడాప్ట్ చేసుకుంటున్నాం. నిజానికి భారతీయ సాంప్రదాయంలో ఉన్న అన్ని అలవాట్లు మనం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా మన జీవన విధానం ఆరోగ్యంగా ఆనందంగానే ఉంటుంది. మనం చేసేవి ఏవి కూడా, మనం వండుకునే పాత్రల దగ్గర నుంచి మనం వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఏది కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం, మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా మనం లేము. అసలు ఉన్నామా? ఈరోజు కుక్కర్ లేని ఇల్లు లేదు, ఏసీ లేని, ఏసీ అని తీసేయండి, టీవీ అంటే అది న్యూస్. ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉందా? మినిమం నీడ్స్ అంటే ఫ్రిడ్జ్ అయిపోయింది. అసలు ఫ్రిడ్జ్ మినిమం కాదు, అసలు అవసరం లేదు అని సర్ది పెట్టాలన్న విషయం మర్చిపోయాను. దాని పేరు తెలుగు సర్ది పెట్టాను. సర్ది పెట్టాను కూడా దానిలో ఒక మెడికల్ కి సంబంధించిన ప్రొడక్ట్సే పెడతారు. జంతువుల సెమను, వ్యాక్సిన్స్ అటువంటివి మాత్రమే ఎక్కువ రోజులు నిలవబెట్టడం కోసమే ఫ్రిడ్జ్ వాడేది. కానీ ఈ రోజు మనం పెట్టేవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టే పదార్థాలే కాదు. పాలు, ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అవి పెట్టి ఆ జీవం చచ్చిపోయి తీసుకొని మనం వండుకొని తింటే మనలో జీవం ఎక్కడ ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్, మన చేయి 10 నిమిషాలు చేయి లోపల ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసి చేయని ఆ ప్రాపర్ గా పనిచేస్తుందా? మరి ఆ చెట్టు నుంచి కోసేసిన ఫ్రూట్ లో ఎక్కడ ఉంటుంది? ఎవరు ఆలోచిస్తున్నారు? ఫ్రిడ్జ్ వాటర్ చల్లగా లేకపోతే వాటర్ తాగట్లేదు. మన శరీరానికి సమ ఉష్ణోగ్రత, సమశీతోష్ణ మండలం నీకు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ టెంపరేచర్ విధంగా మనం వాటర్ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటున్నారు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కూడా కూల్ డ్రింక్స్ ఇవ్వడం మొదలుపెడుతున్నారు. ఆయన నీ ఆహారమే నీ వ్యవహారం అని చెప్పారు. మొత్తం చెప్పేశారు బద్రీసారి, మొత్తం అన్నీ చెప్పేశారు. కానీ ఆయన జ్ఞానాన్ని అందుకునే స్థితి, కనీసం దాన్ని థింక్ చేసేదాకా కూడా మనం వెళ్ళటం లేదు.